అసెంబ్లీ ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి కాకినాడ జేఎన్టీలో జరుగుతున్న పిఠాపురానికి సంబంధించి 2 రౌండ్‌లో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నారు. 4300 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిని వంగ గీతా విశ్వనాథ్‌పై 4300 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ రెండో రౌండ్‌లో ముందంజ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా కూటమికి గెలుపొందే విధంగా సంకేతాలు వస్తున్నట్టుగా కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకు వెలువడిన ఫలితాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ 4300 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాజమండ్రి రూరల్ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ముఖ్యంగా కూటమి నుంచి ఖాతా ఆయన తెరిచారని చెప్పుకోవచ్చు. రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి 910 ఓట్ల లీడింగ్ ఫస్ట్ రౌండ్‌లో ఆయన ఉన్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎంపీ ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి దాదాపు 617 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే మళ్ళీ బుచ్చయ్య చౌదరి తర్వాత రౌండ్‌లో 2870 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఏదైతే రాజమండ్రి రూరల్‌కి సంబంధించి కూటమి అభ్యర్థిగా బుచ్చయ్య చౌదరి 2870 ఓట్ల ఆధిక్యంలో ముందున్నారు. మరి ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల్ నెహ్రూ 3550 ఓట్ల ఆధిక్యంతో కూటమి అభ్యర్థిగా ముందంజున్నారు. మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఇప్పటివరకు అంటే 1-2 రౌండ్‌లో ఇప్పటివరకు ఖాతా తెరవని పరిస్థితి నెలకొంది. అయితే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాత్రం దూసుకుపోతున్న పరిస్థితి నెలకొంది. రెండో రౌండ్‌కే దాదాపు 4350 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థిని వంగ గీతపై ముందంజున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ కూడా ఒక 2-3 చోట్ల మాత్రం వైసీపీ ఖాతా తెరవగా తెలుగుదేశం పార్టీ దాదాపు 12 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ అదే మండపేట కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏదైతే మండపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి రూరల్ ఫలితం వెలువడింది. అక్కడ బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి 2 చోట్ల వెలువడ్డాయి. ముఖ్యంగా పిఠాపురం, జగ్గంపేట 2 చోట్ల కూడా అంటే ఒక చోట పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన 4350 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల్ నెహ్రూ ఆయన కూడా కూటమి అభ్యర్థి. ఆయన తోట నరసింహ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహంపై ఆధిక్యంగా జగ్గంపేట 3550 ఓట్ల మెజారిటీతో ముందంజలో జ్యోతుల్ నెహ్రూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రెండో రౌండ్కే పవన్ కళ్యాణ్ ముందు నుంచి అనుకుంటున్న పరిస్థితి జన సైనికులు కానీ పెద్ద ఎత్తున అంటే 50,000 పైన మెజారిటీ వస్తుంది అని ఒక అంచనాలు కూడా వేస్తున్న పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఓటు హక్కు కూడా పిఠాపురంలో వినియోగించుకున్న పరిస్థితి. తొలి రౌండ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ పైన ఒక అంచనా ఉంది. అయితే తొలి రౌండ్లో ఎక్కువగా చలన ఓట్లు అది పోస్టల్ బ్యాలెట్ అనుకుంటా బహుశా ఆ చలన ఓట్లు ఎక్కువగా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి కూడా తొలి రౌండ్లో 1000కి పైగా ఓట్లు, రెండో రౌండ్లో మొత్తంగా చూసుకుంటే అత్యధికంగా 4 ప్రస్తుతం టాప్ గా ఏపీలో ఇప్పుడు వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 4350 ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా అయితే మరొక గంట వ్యవధిలో ఇవేమైనా తారుమారు అవుతాయా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా? ఇదే విధంగా కొనసాగినట్లయితే ఖచ్చితంగా కూటమికే విజయ అవకాశం ఉన్నట్లు కూడా విశ్లేషకులకు అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొన్నా. ఏదేమైనా కాకినాడలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పోలీసు యంత్రాంగం అంతా కూడా జేఎన్టీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించింది, కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందంజలో ఉన్నారు. ఇక మూడో రౌండ్ ఫలితాలకు సంబంధించి ఏదైతే రెండో రౌండ్ అధికారికంగా తెలిపారో ఆ తర్వాత నుంచి మూడో రౌండ్ కౌంటింగ్ కు అధికార యంత్రాంగం అంతా కూడా సన్నమవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో వచ్చిన ప్రాంతాల్లో దాదాపు 4 నుంచి 5 వరకు కూడా అధికార యంత్రాంగం తెలిపింది కౌంటింగ్. దాంట్లో అధికంగా పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వచ్చినట్టు 4350 ఓట్ల మెజారిటీ వచ్చినట్టు కూడా మనకి అర్థమవుతుంది. దీంతో పాటు కూటమికి ఎక్కువగా కూడా మిగతా చోట్ల కూడా కూటమికి ఉంది. అక్కడ వైసీపీ అయితే మాత్రం ప్రజెంట్ ఇప్పుడుకు ఇంకా వైసీపీ తరఫున పరిస్థితి అయితే మరో ఒక గంటలో ఖచ్చితంగా మారతాయి అన్న ఆశాభావం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురం, కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు. రెండవ రౌండ్లోనే ఇంత పెద్ద ఆధిక్యం రావడంతో 3, 4, 5 రౌండ్లో అతిపెద్ద మెజారిటీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది.